అధ్యాయము 17వ వచనంలో యిర్మీయా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం, వారు ఎవరును లక్ష్య పెట్టని సియోనుననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యమును కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేస్తూ ఉన్నారు అంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి పిల్లల్ని, దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజలని, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారినట ఏం చేస్తూ ఉన్నారంట? హేళన చేస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? వారు వెలివేయబడిన వారని. ఏమండి, ఈ 30వ అధ్యాయము ఎందును బట్టి రాయించాడు దేవుడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదుల యొక్క విడుదలను గురించి. ఎవరి యొక్క? ఏమండి, యూదులు అప్పటికే ఎక్కడికి వెళ్ళారు అంటే చెరలోనికి వెళ్ళారు. ఆ చెరలో ఉన్నటువంటి వారు దేని గురించి రాయించాడు అంటే, వారు విడుదల పొందుతున్నారు అన్నటువంటి శుభవార్తను ఈ 30వ అధ్యాయంలో రాయించాడు. అంత మాత్రం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రార్థన దేవుడు విని, ఎవరు ప్రార్థన? ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన దేవుడు విని వారిని ఓదార్చేటువంటి సందర్భంలో, ఏం చేసేటువంటి సందర్భంలో? వారిని ఓదార్చేటువంటి సందర్భంలో ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? ఇదిగో నీ జీవితంలో దేవుడిని తెలుసుకున్నావు, మా దేవుడు రక్షకుడు అంటున్నావు, మా దేవుడు విమోచకుడు అంటున్నావు, మా దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు అంటున్నావు, మా దేవుడు అది చేస్తాడన్నావు, ఇది చేస్తాడన్నావు. కానీ నువ్వు ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావు అంటే బంధకాల్లో ఉన్నావు కదా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు అంటే ఇరుకులో ఉన్నావు కదా. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు అంటే అందరి చేత ఏలెత్తి చూయించుకునేటువంటి స్థితిలో ఉన్నావుగా అని అందరూ ఏళన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో, అందరూ ఏసడించుతున్నటువంటి సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి ఒక అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, వెలివేయబడినదని నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకేం చేయబోతున్నాను అంటే ఆరోగ్యమును కలగజేస్తున్నాను. మరొకటి, నీ గాయమును మాన్పెదను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు సెలవిచ్చేటువంటి మాట ఏంటి అంటే, మనకు అయినటువంటి గాయాన్ని మాన్పేటువంటి దేవుడు అంట. ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చేటువంటి దేవుడమ్మా? నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరుస్తానని, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేస్తానని, గాయపరిచేది నేనే, స్వస్థపరిచేది నేనే అని అనేకమైనటువంటి స్వస్థతలను గురించినటువంటి వాక్యాలు మనకి తెలుసు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఒక విచిత్రకరమైనటువంటి విధంగా నీ గాయాన్ని నేనేం చేస్తానంటున్నాడు? దేని మాన్పుతాడంటమ్మా? గాయాన్ని మాన్పుతాను అని చెప్పక ముందల ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే ఈ గాయాన్ని గురించి 30వ అధ్యాయంలో 3 మాటలు చెబుతాడు. అమ్మా, గాయాన్ని మాన్పుతాను అని చెప్పక ముందల ఆ గాయం ఎలాంటి స్థితిలో ఉంది అని 3 మాటలు దేని గురించి మాట్లాడాడు అంటే గాయమును గురించి మాట్లాడాడు. ఏం మాట్లాడాడయ్యా అంటే, ఈ గాయం అంట బాధాకరమైనదంట. మొట్టమొదటిగా ఈ గాయం ఏం చేస్తుంది అంటే బాధ కలిగించేదిగా ఉందంట. గాయం ఏం చేస్తుందమ్మా? అమ్మా, ఎందుకంటే మన రవణాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా అట్లేసి అడ్లు పెనం పక్కన పెట్టిందంట. అడ్లు పెనం ఎక్కడ పడిందంటే, అమ్మా, అడ్లు పెనం ఎక్కడ పడింది అంటే కాలు మీద పడిందంట. కాలు మీద ఏమైందంటే, ఇక్కడ కాలు మీద ఏమైందంటే గాయమైందంట. పాపం ఇటు చూపించి చిన్నోడు కాలు మీద ఏం పడిందని చెప్పిందంటే, ఏమైంది కాలుకి? మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వంట వండేటప్పుడు చేతి గాలి ఏమవుతూ ఉంటుంది? గాయం అవుతూ ఉంటుంది. కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి. అయితే ఆ గాయాలు అంత బాధాకరమైనటువంటి గాయాలా? చూడండి, ఒక ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోయిందా అంటే మీకు అయిన గాయం? తగ్గిందా? తగ్గలేదు. ఇంకా ఎంత ఉంది? అమ్మా, ఇంకొంచెం తగ్గుతుందా తగ్గట్లేదా? ఆ రోజు 2 రోజులు బాధ కలిగి ఉంటుంది, తర్వాత బాధ ఉంటుందా గాయానికి? జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ గాయం అంట ఏం కలిగించేదిగా ఉందంట? బాధ కలిగించేదిగా ఉందంట. ఎక్కడుందన్నమాట అంటే 12వ వచనం తర్వాత చదువుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు కొనసాగుతాను. ఆ గాయం ఏం కలిగించేదిగా ఉందంట? బాధ కలిగించేదిగా ఉందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 13వ వచనంలో ఉంటుంది, ఆ గాయానికి చికిత్స లేదంట. ఇప్పుడు ఆంటీకి అయిన గాయానికి కానీ నాకు కూడా ఇక్కడ అయింది గాయం. దగ్గర 10-15 రోజుల నుంచి ఆ గాయం లోతుకి వెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ వెళ్తుంది? లోతుకి వెళ్తుంది. అది మానే టయానికి ఏదో ఒకటి చీపు పోసేది తింటున్నా మరలా అది ఏమవుతుంది? అమ్మ చక్రాలు ఏదో ఒకటి ఉంటున్నాయి, అవి ఏం చేసేస్తున్నా, బూందీ ఏదో ఒకటి ఏం చేస్తున్నా, చక్కగా కుమ్మేస్తున్నా. కుమ్మేసేపటికి అది ఏమవుతుంది? తగ్గేది చీపు బట్టి మరలా అది దగ్గర ఇంకొక 5-6 రోజుల్లోనో లేక 10 రోజుల్లోనో ఏమైపోద్ది? మానిపోద్ది. దానికి ఏముంది అంటే చికిత్స అనేటువంటిది ఉంది. కానీ ఇక్కడ అయినటువంటి గాయానికట ఏం లేదంట. ఒకటి అయిన గాయము ఏం కలుగజేస్తుందంట? బాధ కలుగజేస్తుందంట. ఎంతకాలం కలుగజేస్తుందంటే దానికి లిమిట్ అనేటువంటిది లేదు. ఇప్పుడు మనకైనటువంటి గాయానికి లిమిట్ ఉందా లేదా? ఎంత పెద్ద గాయమైనా మ్యాక్సిమం ఒక 1 నెల రోజులు లేకపోతే 2-3 నెలల్లో ఏమైపోద్ది? చెయ్యి ఇరిగింది అనుకోండి, ఆ గాయం ఏమైపోద్ది? ఓ 2-3 నెలల్లో కట్టేది ఏమైంది? కట్టుకుంటుందా కట్టుకోదా? ఆ గాయం తగ్గిద్దా తగ్గదా? కానీ ఇక్కడ అయ్యేటువంటి గాయానికంట, ఇక్కడ అయినటువంటి గాయానికంట ఒకటి బాధ అనేటువంటిది ఎప్పుడు నివారణ అయిందో తెలియదు. ఆ గాయం ఎలాంటిదంట? అమ్మ నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఏమండి, మనకైనటువంటి గాయానికి కాస్త చికిత్స అనేటువంటిది ఉంది, కానీ ఇక్కడ ఈ గాయానికి బాధాకరమైనదంట గాయం. రెండవది, ఆ గాయానికి 13వ వచనంలో ఉంటుంది, ఏమండి, ఆ గాయానికి ఏం లేదంట? చికిత్స లేదంట. 15వ వచనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 15వ వచనంలో ఉంటుంది, ఆ గాయానికి నివారణ కూడా లేదంట. ఆ గాయం ద్వారా ఏమవుతున్నారంట? అరుస్తున్నారంట, కేకలేస్తున్నారంట. రాత్రి చెప్పుకున్నాం, గుడ్డివాడు ఏం చేశాడంట? ఇద్దరు గుడ్డివాళ్ళు కుష్ఠరోగులు ఏం చేశారంట? వారికి అయిన గాయాన్ని బట్టి ఏమన్నా అరుస్తున్నారంటండి. ఏం చేస్తున్నారంట? అరుస్తున్నారు. ఎందుకు అరుస్తూ ఉన్నారు అంటే దానికి ఏమి లేదంట, నివారణ లేదంట. చూడండి, ఈ గాయం ఎంత భయంకరమైనది అంటే ఎన్ని రకాలైనటువంటి మాటలు దేవుడు చెప్పాడు. నేను గాయాన్ని మాన్పేదనయ్యా అని చెప్పకముందర గాయముల గురించి ఎన్ని మాటలు చెప్పాడు అంటే 3 మాటలు చెప్పాడు. ఏంటి ఆ 3 మాటలు? ఒకటి, గాయము బాధాకరమైనదంట. ఎంతకాలం బాధాకరమైంది అంటే దానికి లిమిట్ అనేటువంటిది లేదు. ఆ బాధ మనిషి బ్రతికున్నంత కాలం ఉండే బాధ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ బాధ 10 సంవత్సరాలు ఉండేది అయి ఉండొచ్చు. అక్కడ లిమిట్ ఉందమ్మా, అక్కడ లిమిట్ ఉందా? కొంతకాలం అయినా ఏమన్నా ఉందా? అది ఎలాంటిదంట? గాయం బాధాకరమైనటువంటిది. రెండవది, ఆ గాయానికి చికిత్స లేదంట. మూడవది, ఆ గాయానికి ఏమి లేదంట? నివారణ లేదట. ఈ రాత్రికాల సమయంలో బాధాకరమైనటువంటి గాయమును, ఈ రాత్రికాల సమయంలో చికిత్స లేనటువంటి గాయమును, ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా నివారణ లేనటువంటి ఆ గాయమును దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటే మాన్పెదను అంటున్నాడు. ఏంటి గాయం అసలు? అమలరా, ఏంటి గాయం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా 3 రకాలుగా ఈ గాయం అవుతుందట. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా. ఒకటి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సుకు సంబంధించినటువంటి గాయం. దేనికి సంబంధించినటువంటి గాయం అమ్మా? దేనికి సంబంధించినటువంటి గాయం? మనస్సుకు సంబంధించినటువంటి గాయం అని నేను సొంత మాటలు తెలియపరచట్లేదులే, కానీ బైబిల్ గ్రంథంలో 147వ కీర్తన 3వ వచనంలో మనస్సునకు సంబంధించినటువంటి గాయం కనపడతా ఉంటుంది. చూడండి, 147వ అధ్యాయము 3వ వచనములో, గుండె చెదరిన వారిని, అమ్మా, గుండె చెదరినటువంటి వారిని, ఏమండి, ఏం చెదరినటువంటి వారంట? గుండె చెదరిన వారంటే హార్ట్ పేషెంట్లా? ఏంటమ్మా అట్లా ఉన్నావు అంటే ఏమంటామంటే మనసు బాగాలేదండి. ఏం బాగాలేదు? ఏది బాగాలేదమ్మా? ఏది బాగాలా? మనసు బాగాల. ఏమైంది మనసుకి అంటే ఏవో కొన్ని సంఘటనలు బట్టి మనసుకి ఏమైందయ్యా అంటే గాయమైంది.
మనసుకి ఏమైంది అంటే బ్రోకెన్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. గుండె చెదరినటువంటి వారికి అనగా ఏమని ఉందంటే బ్రోకెన్ హార్ట్. ఏమంటంట? గుండె అంటే ఏమైందంట అంటే ఏదో ఒక సమస్యను బట్టి ఆ గుండె అనేటువంటిది, ఆ మనస్సు అనేటువంటిది ఏమవలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందంటే తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందమ్మా. గాయము అనేటువంటిది బాధాకరం, గాయము అనేటువంటిది చికిత్స లేనటువంటిది, గాయము అనేటువంటిది నివారణ లేనటువంటిది. ఈ గాయము కొన్ని సందర్భాల్లో మనస్సును కూడా గాయపరుస్తుంది. దేన్ని గాయపరుస్తుంది? ఎట్లా మనసును గాయపరుస్తుంది? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి. అయ్యగారు ఎంత చక్కగా నవ్వుకుంటున్నాడు రోజు ఆ పాట పాడుతున్నాడు. ఆ ఇంటి సంగతులు ఇంటికి చెప్పి ఏం పెడుతున్నామంట. ఇప్పుడు ప్రిమైజర్ పెట్టారు, ఆ చిచ్చు పెట్టినటువంటి సంగతి ఆ ఇంటికి తెలవదా? ఆ ఇంటికి తెలిసినప్పుడు నేను ఆమె ఎంత నమ్మాను. ఇప్పుడు మీరు నాకు ఏదైనా విషయం చెప్పారనుకోండి, మీ సీక్రెట్ ఏదైనా చెప్పారనుకోండి, కొన్ని సందర్భాలు మీరు అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, మాస్టర్ గారు తెలుసు కూడా ఏం చేయట్లేదు, చెప్పలేదు మాకు అనుకోవచ్చు. కొన్ని చెప్పకూడదు, కొన్ని ఏం చేయకూడదు. ఒక అప్పుల సమస్య చెబితే ఆ ఇంటోళ్ళు ఈ ఇంటి వారి మీద ఏం పెట్టుకుంటారు? ఈ ఇంటి వారి వలన ఆ ఇంటి వారికి ఏం కలిగింది? నేను అంత నమ్మితే, అంత నమ్మి పాస్టర్ గారికి అన్నీ చెబితే పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు అందరికీ అంటే మనసుకి ఏం కలిగింది నా మీద? ఇప్పుడు ఏదైనా వస్తువు పోయింది అనుకోండి, ఇంట్లో ఏదన్నా వస్తువు పోతుంది. పోయిన తర్వాత చెవులు దిద్దులో ఏయో గట్ట పోతాయి. పోయిన తర్వాత ఎంత కంగారు పడతాం? బైబుల్ కనపడకపోయినా కంగారు పడం. కానీ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం చెప్పట్లేవు. దేవునికి స్తోత్రం. బైబుల్ కనపడకపోయినా కంగారు పడం. కానీ ఏది కనపడకపోతే చెవులు దిద్దులు లేకపోతే ముక్కు పొడవు కనపడలేదా, ఆ రోజు అన్నం తినం, మంచినీళ్ళు తాగం. మన టెన్షన్ అంతా ఇంత కాదు. దేవుని కృప వల్ల బంగారం ఎప్పుడైతే పెరిగిపోయింది. ఇప్పుడు ఆ నిద్ర పట్టిందా? వెతుకుతాం దొరకలా. అది ఎక్కడ ఉంటుంది? దీని వల్లనే ఉంటుంది. ఎతికిన తర్వాత మనం గుర్తు తెచ్చుకుంటాం. ఏం గుర్తు తెచ్చుకుంటామంటే మన ఇంటికి అసలు ఎవరు వచ్చారు అమ్మలారా, గుర్తు తెచ్చుకోమా అమ్మా. ఎందుకంటే మా చెల్లి చిన్నవాళ్ళ అమ్మాయి చిన్నప్పుడు ఉంగరం పోగొట్టుకుంది. ఉంగరం చిన్నప్పుడు అందరూ పోగొట్టుకునే విధానమేగా. కానీ ఉంగరం పోగొట్టుకుంటే మొత్తం వెతికని దొరకల. ఈలోగా ఎవరో ఒక ఆమె మీద వేసేసాం. అది నిజమెంతో తెలవదు, అబద్ధం ఎంతో తెలవదు. అట్లాగే మరి జయశ్రీ వాళ్ళు ఈడుగుల్లో ఇల్లు కట్టుకుంటుంటే స్లాబ్ రోజు వాళ్ళ పెద్ద అమ్మాయి కూడా ఏం పోగొట్టుకుంది? శంకుస్థాపన రోజు అంట. దేవునికి ఇస్తారు అమ్మా, శంకుస్థాపన రోజు అంట. ఆ రోజు ఏం పోగొట్టుకుంది? ఉంగరం పోగొట్టుకుంది. వెతికేం దొరకలేదు. ఏం చేసేద్దామంటే మానవపరమైన విధంగా ఎవరెవరు వచ్చారు, ఒకవేళ వాళ్ళు తీసేరేమో అని మొదటి నోటి అంటే వస్తుంది. ఆ తర్వాత ఏమొచ్చేస్తుందంటే వాళ్ళే తీసారిక. ఎవరు తీరమ్మ దీపిక, వాళ్ళే తీసుంటారు. నాకు డౌట్ అంతా అమ్మా, ఆ మాట ఆ నోట ఎవరు చెవులు పడిద్దో తెలుసా? నువ్వెవరైతే తీసేవంటావో వాళ్ళ చెవులు పడిపోతాయి. చెవులు పడిపోతే పాప తీసిందా, ఆయన తీసేడా ఏమనిపిస్తుంది మనసుకి? ఆ తర్వాత నువ్వు ఆ మాట వాళ్ళకి తెలిసిన తర్వాత ఆ ఉంగరం అక్కడే ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ ఎదుటి వ్యక్తికి ఏం కలగజేసిన వాడుగా ఉంటావు? ఎదుటి వ్యక్తికి ఏం కలగజేసిన వారంగా ఉంటాం? మనసుకి గాయపరిచినటువంటి వారంగా ఉంటాం. ఈ రాత్రికాల సమయంలో అలాంటి గాయాలు చాలా తగులుంటాయి మనకి, లేకపోతే మనమే చేసి ఉంటాం. అలా ఒకవేళ గాయం చేస్తే ప్రభువా నన్ను క్షమించయ్యా, నాకు తెలియక ఎదుటి వారి మీద నిందలు మోపి వారి మనసును నేను ఏం చేశానంటే గాయం చేశాను, నన్ను క్షమించయ్యా అని క్షమించమని ప్రార్థన చేయగలిగితే మన మనసుకైనటువంటి గాయాలు ఉంటాయి చూసారా, ఆ గాయాలను దేవుడు ఏం చేస్తాడు అంటే మారుతాడు. మనల్ని కూడా కొన్ని మాటల వలన, కొన్ని ప్రియమైన దేవుడు పెట్టారు పరిస్థితుల వలన
నడుస్తాం, నీళ్ళలో తిరుగుతాం, ఏదైనా అది బాధ అనిపించదు, కూసేపే అనిపిస్తుంది, ఎంతసేపు అనిపిస్తుంది. కానీ మనస్సుకు అయినటువంటి బాధ ఉంటుంది చూసారా, మనస్సుకు అయినటువంటి గాయం వల్ల వచ్చేటువంటి బాధ ఉంటుంది చూసారా, ఆ బాధ మాత్రం వర్ణాతీతం. దానికి ఏం లేదంట, చికిత్స లేదంట, దానికి ఏం లేదంట, నివారణ లేదంట. బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ నివారించాలన్నా, దానికి చికిత్స కలగాలన్నా, ఏమండి ఆ బాధ నివారణ అవ్వాలన్నా ఎవరు చేయాలో తెలుసా? మనుషుల వల్ల అవ్వదది. ఇదే యెహోవా వాక్కని నొక్కి ఒక్కాడిస్తున్నారు అంటే బాధ పోవాలన్నా, చికిత్స కలగాలన్నా, ఆ బాధ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాయము నివారణ అవ్వాలన్నా ఎవరి ద్వారా అయిందంట? బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక అధికారి ఉంటాడు. అధికారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి వెళ్తాడు, అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చిన్న మనసులో ప్రార్థన చేసుకుని వెళ్తాడు. ఏమని ప్రార్థన చేసుకుని వెళ్తాడంటే, ప్రభువా నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నానయ్యా, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు నువ్వు గనక నాకు జయాన్నిస్తే నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంట్లో నుంచి మొదటిగా ఏదొస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తానయ్యా అని తీర్మానం చేసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత దేవుని మహాకృప వల్ల ఆ అమ్మోనీయులు అనేటువంటి వారు 20 పట్టణాలు వారట. ఎంతమంది పట్టణాలు? ఎన్ని పట్టణాలు? గబగబా 20 పట్టణాలు చెప్పండి మీరు. చెప్పండి ఎవరన్నా ఒకరు దయచేసి ప్రైజ్ ఎంత ఆలోచించుకున్నాం? వైజాగ్, కాకినాడ చెప్పమ్మా. వైజాగ్, కాకినాడ అయిపోయింది అమ్మా. ఎన్ని పట్టణాలు? విజయనగరం పట్టణమా? అవి పట్టణాలు కాదు, జిల్లాలు అవి. అయ్యగారికి చప్పట్లు కొట్టు, దేవుడికి స్తోత్రం. రాజమండ్రి, జగన్పేట, టౌన్ అంటే ఇంగ్లీష్. సరే, దేవుడికి స్తోత్రం. వద్దులే, మనకు ఆ టాపిక్ వద్దులే. కానీ 20 పట్టణాలు ఉంటాయండి. ఎన్ని పట్టణాలు? 20 పట్టణాలు వారిని తక్కువ మందితో వెళ్ళి దేవుని మహాకృప వల్ల ఆ 20 పట్టణాల మీద వీళ్ళకి ఏం కలిగింది అంటే విజయం కలిగింది. విజయోత్సవంతో వస్తున్నాడు. ఇప్పుడు గుండంతా ఉప్పొంగి, మనసు ఉప్పొంగి, నేను గెలిచాను, దేవుని మహాకృప వల్ల నాకేమొచ్చింది? విజయం వచ్చిందని చక్కగా వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇంటి నుంచి ఎవరు వచ్చారు అంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 35వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చించుకొని, అయ్యో నా కుమార్తె, నీవు నన్ను బహుగా ఏం చేసిందంట? అమ్మా, మనసు ఏమైపోయింది ఇప్పుడు? ఎందుకు గాయమైందో తెలుసా? ఒక తీర్మానం చేసుకున్నాడు, ఒక మొక్కుబడి చేశాడు. నా ఇంట్లో నుంచి ఏదైతే ముందు వస్తుందో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తానయ్యా. ఇప్పుడు ఎవరిని ప్రతిష్ఠించాలి? ఎవరిని దహన బలిగా చేయాలి? అమ్మలారా, అక్కడ అంటాడు మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ ఇక్కడ లేదంట, ఒక్కటే కూతురు అంట. ఇప్పుడు ఆ ఒక్కటే కూతుర్ని ఏం చేయాలి? ఒక్కటే కూతుర్ని ప్రతిష్ఠించేసేయాలంట. ఎన్ని కలలుగానే ఉంటాడు. ఏమ ద్వారా నా సంతానం ఏమైంది? వృద్ధి పొందింది. ఏమ నా పేరును మోసిందని ఎన్ని కలలుగానే ఉంటాడు. ఇప్పుడు ఒక్కటై ఉన్నటువంటి కూతుర్ని ఏం చేసేసేయాలంట? నీవు నన్ను బహుగా తల్లడి. ఇప్పుడు మనసుకి ఏమైపోయింది? ఆయన మనసుకి ఏమైందండి? ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఇదంటే దైవికమైనటువంటి గాయం. కొన్ని సందర్భాల్లో మన సమస్య పదే ఎంత ప్రయత్నం చేసినా, ఎంత ప్రార్థన చేసినా ఆ సమస్య తీరనటువంటి
మనసుకి ఏమైపోతూ ఉంటుంది అంటే, ఏంటి నేను చేసే ప్రార్థన అంతా ఏమైపోతుంది, నాకేంటి నిందలు, ఏంటి అవమానాలని మనసు ఏమైపోతూ ఉంటుంది అంటే కృంగిపోతూ ఉంటుందంట. హార్ట్ అనేటువంటిది బ్రోకెన్ అయిపోతూ ఉంటుందంట. ఏమైందంటే ఏమంటే 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం. ప్రభువకు యెహోవా ఆత్మ ఎక్కడికి వచ్చిందంటమ్మా? నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గలవారిని. ఏ హృదయం అంట అమలారా? ఏ హృదయం అంట? కొన్ని పరిస్థితుల వల్ల హృదయం నలిగిపోద్దమ్మా. అమ్మ హృదయం నలిగిద్దా? పేపర్ నలిగిద్దా? పేపర్ నలిగిద్దు, హృదయం నలగడమేంటి? అమ్మో నలిగిపోతున్నాడండి పిల్లవాడు. ఏమవుతున్నాడంటే పిల్లవాడు, ఏమవుతున్నాడంటే పిల్లవాడు కోడంతో పడలేక నలిగిపోతున్నాడు మా అబ్బాయి. వాళ్ళ అమ్మ నాన్న ఏమనుకుంటారంటే, వీడితో ఏగలేక మా అమ్మాయి నలిగిపోతుందండి. వీళ్ళ అమ్మ నాన్నకి వీడు గొప్ప అయితే వాళ్ళ అమ్మ నాన్నకి వీడు గొప్ప. వీళ్ళు ఏమనుకుంటారు, మా అబ్బాయి నలిగిపోతున్నాడండి. మంచూరియాలు తెమ్మంటుంది, చికెన్ తెమ్మంటుంది, బిర్యానీ తెమ్మంటుంది, బంగారం కొనమంటుంది, అది కొనమంటుంది, ఇది కొనమంటుంది, అది చేయమంటుంది, ఇది చేయమంటుంది. మా ఓడి ఏమవుతున్నాడు? వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంత శాఖలు, వాళ్ళ అమ్మకి చేయమంటాడు, వాళ్ళ నాన్నకి చేయమంటాడు, వాళ్ళ చెల్లికి చేయమంటాడు, వాళ్ళకి చేయమంటాడు, వీళ్ళకి చేయమంటాడు. మా అమ్మాయి అంత నలిగిపోతుంది. అమ్మాయి ఏమవుతుందంట? అమ్మాయి ఏమవుతుందంటే నలిగిపోతుంది. అమ్మాయి ఎట్లా నలిగిపోతుంది? ఇక్కడ హృదయం ఏమవుతుందంట? హృదయం ఎట్లా అన్నమ్మా? ఎప్పుడు నలిగింది అమ్మా? హృదయం అంట నలిగిన హృదయం ఏంటో చూస్తే అక్కడ కూడా బ్రోకెన్ హార్ట్ అని ఉంది. ఏం హార్ట్ అంట? మనసుకి ఏమవుతుందంటమ్మా? గాయం అవుతుందంట. అలాంటి వారిని బాగు చేయాలి అంటే, మనసుకు అయినటువంటి గాయమును బాగుపడాలి అంటే ఎవరి ద్వారా మాత్రమే అంటే, ఏ పరిస్థితిని బట్టి నీ మనసుకు గాయమైందో, ఏ సమస్యను బట్టి నీ మనసుకు గాయమైందో, ఏ సన్నివేశాన్ని బట్టి నీ మనసుకు గాయమైందో, ఏమండి ఎందును బట్టి ఒక ఆమెట ప్రియమైన దేవుని పెట్టారా, ఏమండి ప్రతిసారి ప్రియమైన దేవుని పెట్టారా దొమ్మపోతునే పెడుతుందంట. ఏం పెడుతుందంట? గేద, వాళ్ళు గేదలు మేపుతుందంట. ప్రతిసారి ఏం పెడుతుందంట? మనుషులకేమో మగపిల్లడు కావాలని కోరుకుంటాం. ఎంత విచిత్రం అంటే, పశువులకేమో ఏం కావాలని కోరుకుంటాం? సంతకు వృద్ధి ఆడే కావాలని కోరుకుంటాం. ఏం పద్దాక ఈత మీద ఈత, ఈత మీద ఈత, ఈత మీద ఈత. ఏమిటి 7 దున్నపోతులు నీరిందంట. ఎన్ని దున్నపోతులు? 7 దున్నపోతులు నీరితే ఈ సంఘపేట గారు అనుకుందంట, అయ్యా ఈసారి కూడా కట్టింది 8వసారి కనుక పెయ్యితోడైతే, ఎన్నోసారి 8వసారి కనుక పెయ్యితోడైతే అయ్యా 2 బస్తాలు శనక్కాయలు మాస్టర్ గారికి ఇస్తానయ్యా అనుకుంటాను. ఏమేమనుకుందంటే 7 సార్లు దొంగ పుట్టింది, 8వసారి కూడా ఏం పుట్టింది? దొంగ పుట్టింది. ఏదో ఊరిన ఒక మాట అనుకుందామని అనుకుందంట. దేవుని మహాకృప వలన అది ఏమంటే 8వసారి ఇదే టయానికి ఏది పుట్టిందంటే పెయ్యితోడ పుట్టిందంట. మనసుకి ఏమైపోయిందంటే, అమ్మా మనసుకి ఏమైపోయిందిగా చెప్పండి, నవ్వుకుంటున్నారు. ఎందుకు గాయమైంది? 2 బస్తాలు ఎక్కడ ఇవ్వాలి? 2 బస్తాలు ఎక్కడ ఇవ్వాలమ్మా? అయ్యా తినారు 2 బస్తాలు. అమ్మ నువ్వు ఏం చేసుకొచ్చావు? పలహారం ఏం చేసుకొచ్చావు? మాకే ఇచ్చాడు, ఎవరికి పెట్టదు. ఎంత తింటాం? ఇప్పుడు అనుకున్న మాటకి ఏం పడిపోయిందంటే, మనసు ఏమైపోయిందంటే, అనుకుందంటే మాస్టర్ గారు ఒక్కడే 2 బస్తాలు తింటాడు ఏంటి, ఒక బత్త వేద్దామని అనుకున్నాను. తర్వాత ఆ బత్త వేద్దాం అనుకున్నాను. పిల్లలు కూడా సరిగ్గా తినరుగా ఒక సాల్ట్ వేద్దామని అనుకుని ఎంత ఇచ్చిందంటే, అమ్మ అట్ట గాయాలు చేసుకోవద్దు మనం. కొన్ని పరిస్థితుల ప్రభావం మన మనసుకి ఏమవుతుంది అంటే గాయం అవుతుంది. ఆ గాయం బాధాకరంగా ఉంటుందేమో, ఆ గాయానికి చికిత్స లేనదిగా ఉంటుందేమో, ఆ గాయానికి ప్రియమైన దేవుని బిడ్డల నివారణ లేకుండా ఉంటుందేమో. ఈ రాత్రికాల సమయంలో కొద్ది మందిగా ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, అమ్మా
ఏ సన్నివేశాన్ని బట్టి నీ మనసుకు గాయమైందో, దేనిని బట్టి ఇది జరగదు అని నువ్వు అనుకుంటున్నావో, నేను దానికి ఏం చేస్తాను అంటే మాన్పుదానమ్మా నీ మనసుకైన గాయాన్ని అని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఏం మాన్పుతానంటున్నాడు? ఏ సన్నివేశాన్ని బట్టి నీ మనసుకు నా మనసుకు గాయమైందో, ఆ గాయం ఎలాంటిది? బాధాకరమైంది. ఆ గాయం ప్రియమైన దేవుని బిడ్డలారా చికిత్స లేనిది, ఆ గాయం నివారణ లేనటువంటిది. ఆ గాయాన్ని సైతం, మనసుకు తగిన గాయాన్ని దేవుడు ఏం చేస్తానంటాడంట? మాన్పుతానంటాడు. రెండవ గాయం ఏంటయ్యా అంటే మాటల ద్వారా అయ్యేటువంటి గాయం. దేవునికి స్తోత్రం. దేని ద్వారా అయ్యే గాయం? చదువుకుందామా? యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, యోబు గ్రంథము 5వ అధ్యాయం 21వ వచనం చదవక్క. నోటి మాటల చేత అమ్మా ఏం కలిగిందంట? అమ్మలారా, దేని ద్వారా? దేని ద్వారా అంటమ్మా? నోటి మాట ద్వారా ఏం కలుగుతుందంట? నొప్పి కలుగుతుందంట. దేని ద్వారా? 5వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనం. నోటి మాట ద్వారా ఎదుటి వారికి ఏం కలుగుతుందంట? గాయం కలుగుతుందంట. అమ్మలారా, ఎంతమంది ఒకవేళ కొన్ని సందర్భాల్లో తెలియక గాయం చేస్తూ ఉంటాం. మరలా తర్వాత వాళ్ళు బాధపడ్డారని తెలుసుకుని మనం ఏమంటామంటే, అయ్యా నేను ఆ ఉద్దేశంతో అనలేదు బాబు ఆ మాట, గబుక్కుని ఏదో సందర్భాన్ని బట్టి అట్లా వచ్చేసిందయ్యా అని మనం తెలుసుకుని ఏం చేస్తాం? కొన్ని సందర్భాల్లో తెలియనప్పుడు పశ్చాత్తాపడడం. అయితే కొన్ని సందర్భాల్లో కావాలనే, కొన్ని సందర్భాల్లో కావాలనే పుండు మీద కారం వాళ్ళకి తెలవదు. కారం తొందరగా స్వస్థత నింపుదని వాళ్ళకి తెలవదు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నోటి మాట ద్వారా నీకు నొప్పి కలుగుతూ ఉంటే నువ్వు ఎవరి దృష్టిలో ఉన్నట్టు అంటే బైబిల్ గ్రంథం ప్రకారంగా దేవుని దృష్టిలో. ఇప్పుడు వచ్చినటువంటి స్నేహితులు ముగ్గురు ఏం చేసేవారుగా ఉన్నారు? యోబు గారిని నోటి మాట ద్వారా గాయపరుస్తున్నారంట. అమ్మా, ఇది ఎప్పుడైనా మీకు ఆ గాయాలు పొక్కల మీద పెట్టి అయిగా చెప్పాడు ఒకసారి, కోడి మీద పెట్టి కోడి ఎప్పుడు చచ్చిందో అన్నాడు. కోడిని పెంచుకునే సావడానిక 2 కోళ్ళు పెంచుకుంటున్నాం. ఏమండి, 2 కోడి పిల్లలు, 6 పిల్లలు అయితే ఒకటి చచ్చిపోయింది ముందు, తర్వాత ఇంకోటి చచ్చిపోయింది, ఇంకోటి చచ్చిపోయిన రోజు ఎంత ఏడిచారు మా వాళ్ళు. నేను అనుకున్నాను తర్వాత 3వది చచ్చిపోయింది, నేను ఇంకా ఏడుస్తారా అనుకుంటే కామన్ అయిపోయింది అది. అంటట 6 8 మిగిలినవి అంటే 2 మిగిలినవి. ఇప్పుడు అవి సావడానికి పెంచుతావా? ఏదో ఉద్దేశం పెట్టుకుంటాం వాటి మీద పెట్టుకుని, అది పాపం నోరు లేనివిగా వేరే వాళ్ళ మీద. అమ్మా, ఒకవేళ నోటి మాటల ద్వారా నువ్వు నొప్పి అనుభవిస్తూ ఉంటే, నోటి మాటల ద్వారా నీకు గాయం అయితే దేవుడు ఏం చేస్తానంటాడు తెలుసా? ఏమంటే అన్నటువంటి వారు గనులుగా ఉండరు, అనిపించుకున్నటువంటి వారు ఎట్లా ఉంటారు అంటే, ఇక్కడ అనిపించుకున్నాడు ఒకానొక రోజున ఎన్నంతల ఆశీర్వాదం పొందుకున్నాడు అంటే 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. విస్తరించి మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. ఓ రోజున దావీదు గారు వాళ్ళ నాన్నగారు పిలిచి, అయ్యా ఈ జున్నుగడ్డలో అధికారులు ఇచ్చి మీ అన్నయ్యలు ఎట్లా ఉన్నారో నాకు ఒక గుర్తు తీసుకురయ్యా అన్నాడు. ఏమండి, అభోషోభం తెలియనటువంటి దావీదు గారు అన్నలు ఎలా ఉన్నారో చూద్దామని గబగా ఎక్కడికి వెళ్ళాడు అంటే, నా గొర్రెలు ఉన్నాయి కదా నాన్న, నా పని నాకుంది కదా, ఆ పని వదిలిపెడితే ఎట్లా, ఆ పనికి ఎట్లా, దీనికి ఎవరిని పురమాయించాలి అని తండ్రి మాటకు మారు మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళాడు అంటే అన్నల యోగక్షేమాన్ని తెలుసుకోవడానికి వెళ్ళాడండి. అన్నల యోగక్షేమానికి తెలుసుకోవడానికి వెళ్తే అక్కడికి వెళ్ళంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా అన్నయ్య అంటాడు, అమ్మా మీకు తెలియనటువంటి వాక్యాలు కాదు. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 28 నుంచి చదువుదాం. అతడు వారితో మాట్లాడినది
అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినపడగా ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? నాన్న పంపించాడు నాన్న నన్ను. ఇక వినట్లా. అంటే కొన్ని సందర్భాలు మనం ఎన్ని చెప్పినా ఇక వాళ్ళు అనాల్సిన మాట అనే వరకు మనం ఎన్ని చెప్పినా ఏం చేయరు కాళ్ళు. కాదు బాబు ఇది బాబు పరిస్థితి అన్నా, కాదమ్మా ఇట్లా ఇదమ్మా అన్నా, ఇక వాళ్ళ చెవులు ఏం పడు? వాళ్ళ ధ్యేయం ఏంటి అంటే మాట చేత వాళ్ళని ఏం చేయాలి? నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి అంటే వెంటనే చెప్పుకుంటున్నా, నాన్న పంపించాడనే మీకోసం నేను చెప్పుకుంటున్నా, మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నాడా? మాట్లాడేది వింటున్నాడా? ఏమంటున్నాడు? చిన్న చిన్న గొర్రెల మందను ఎవరు వశం చేసేది? నీ గర్వమును. దావీదు గారేమో దేవుడేమో దావీదు గారి గురించి పొగుడుతుంటే అన్న ఏమంటాడు? నువ్వు గర్విష్ఠుడా? గర్వం ఉన్నటువంటి వాడిని అంటేనే ఊరుకుంటాడా? నాకు గర్వం ఉందండి, నువ్వు గర్విష్ఠుడా అంటే ఊరుకుంటాను నేను? మీరందరూ ఊరుకునేటట్టే ఉన్నారు. దేవునికి ఇష్టం. నీకు గర్వం ఉందంటే ఊరుకుంటావా? గర్వం ఉన్నవారిని అంటేనే ఊరుకోము. ఈ గర్వం ఉందా? గర్వం ఉంటే నేను గొర్రెలు మేపుకోవటం ఏంటన్నా? అన్ని వెళ్ళడం సైన్యంలో పెట్టు, నేను గొర్రెలు కాయటం ఏంటి? అప్పుడే అనేవాడు ఆయన. గర్వం ఉందా దావీదు గారికి? నువ్వు చెప్పింది నేనేంటి వింటున్నానా? నేను అక్కడ కట్టవేంటి? నా పని నాకు లేదా? గర్వం ఉంటే అక్కడే తెలిసేది గర్వం ఉందా? ఏమంటున్నాడు? గర్విష్టి కాని వ్యక్తిని ఏముందని అంటున్నాడు? నువ్వు గర్విష్ఠువయ్యా, నీ చెడుతనము నేను తండ్రి పంపితే వచ్చాడా, ఆయన సొంత ఆలోచన ప్రకారం వచ్చాడా? ఎంత గాయపరచబడ్డాడు. వేటి ద్వారా? మాటల ద్వారా గాయపరచబడ్డాడు, తట్టుకున్నాడు, ఓర్చుకున్నాడు, అనుకున్నాడు అన్నాడు. అక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళిపోయాడు. అంటే దేవునికి స్తోత్రం. మనమేం చేస్తాం? రెచ్చగొడతానికి ఇంకా అక్కడే ఉంటాం. భర్త మాట అన్నాడు అనుకోండి, అక్కడ నుంచి వెళ్ళిపోతే ఏం లేదు. ఏం చేస్తావు అంటే ఆయన ఏం చేస్తాడు? ఏదో తిమ్మిలో ఉండి దాని కారణం ఎవరో తెలుసా? అమ్మ నేను మామూలుగా భర్తల పార్టీ కాదు, అమ్మ ఎవరి పార్టీ కాదు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నేను ఎందుకంటే ఈ మాటను బట్టి అంటున్నా చూడండి. 30వ వచనంలో ఉంటుంది. అందుకు దావీదు గారు అన్నాడంట, 29వ వచనం, నేనేం చేసేది మాట మాత్రం పలికితనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఎందుకని? అక్కడ ఉంటే ఇంకేమైంది? ఆలోచన చేస్తున్నామా? అమరారా, ఆలోచన చేస్తున్నావా? మాటల ద్వారా గాయపరచబడ్డాడు, ఎన్నో గాయాలు తగిలి ఒకనొక రోజున గాయం చేసినోడేమో అక్కడే ఉన్నాడు. అక్కడ కాదమ్మా, అక్కడ కాదు. గాయం చేసిన వాడు ఎక్కడ ఉండాల్సిన స్థితిలో అక్కడే ఉన్నాడు. గాయం పడినటువంటి వాడు మాత్రం ఎక్కడ ఉన్నాడంటే సింహాసనం మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు గాయములు మాపితే అలాంటి స్థితిలోకి వెళ్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి 2 గాయాలు. ఆ గాయాలు ఎవరు మాన్పగలరయ్యా అంటే దేవుడు మాత్రమే మాన్పుతాడు. ఏ గాయాలు? ఒకటి మనస్సుకు తగిలిన గాయం. ఏ గాయం? 2 మాటల ద్వారా తగిలేటువంటి గాయం. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో మనస్సుకు గాయం తగిలినటువంటి స్థితిలో నీకు ఉంటే దేవుడు మాట్లాడేటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నీ మనస్సుకు తగిలిన గాయాన్ని నేను మాన్పుతాను. దానికి చికిత్స లేదనుకుంటున్నావేమో, దానికి నివారణ లేదనుకుంటున్నావేమో, అది బాధాకరమైనది అనుకుంటున్నావేమో, నేనే మాన్పుతా. రెండవది, మాటల ద్వారా, సూటిపోటు మాటల ద్వారా ఒకవేళ మనల్ని బాధించేటువంటి వారు ఉన్నారేమో, త్వరలోనే దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే వారి నోటికి కళ్ళెం వేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అన్నవారు అక్కడే ఉంటారు, అనిపించుకున్నవాడు ఎక్కడో ఉంటాడు. దేవుడు అన్ని కొరకు మనందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. మనం ఆరాధించేటువంటి దేవుడు ఏం చేస్తానంటాడు? నీకైన గాయాన్ని, కాలికి దెబ్బ కాదు గాయం అంటే, మనస్సుకు గాయాలు ఉన్నాయి. మాటల ద్వారా కొన్ని గాయాలు కలుగుతున్నాయి. ఆ మాటలు అన్నిటి నుంచి కూడా దేవుడు
తప్పించి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచును గాక. ఆమె అయ్యగారు ప్రార్థన.